ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. మెయిన్గా వాళ్ళు తిట్టుకోవడం కొట్టుకోవడము అంత కామన్, అవి అన్నీ నడుస్తూ ఉంటాయి. అవి నడుస్తేనే సంసార జీవితానికి ఒక ఇదిగా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్న మిత్రులారా, ఇప్పుడు చాలా మంది మనము చూస్తూ ఉంటాం, ఈయన్ని ఆ టవర్ ఎక్కిండు, ఆ బిల్డింగ్ ఎక్కిండు, భార్య రావట్లేదు అనేసి మందు తాగిండు, హాస్పిటల్లో పడ్డాడు. అరే ఇవన్నీ ఫాల్తు ముచ్చట్లు, ఇలాంటి చెయ్యొద్దు. అలాంటి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇలాంటి గీ స్టోరీయే. మధ్యలో మూడో వ్యక్తి, ఆడ ఆమె కానీ మొగాయన కానీ ఎవరైనా కానీ, అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ పిన్నులు కానీ బాబాయిలు కానీ వదినలు కానీ ఇంకెవరైనా కానీ, వీళ్ళందరి మధ్యలో వస్తే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ కర్మన వాళ్ళను ఇడిచిపెట్టేయాలి అంతే. అప్పుడు కానీ వాళ్ళ సంసార జీవితము ముందుకు మిత్రులారా, సాగదు. ఈ స్టోరీ మనం బయట చూస్తూనే ఉంటాం అనమాట. ఈ స్టోరీ ఎక్కడనో చూసినట్టు మీకైతే అనిపిస్తుంది కదా. అది ఎక్కడ చూసిరో ఎక్కడ విన్నారో మీకు ఒకవేళ తెలిస్తే మాత్రం కామెంట్లో తెలపండి. ఒకవేళ మీకు తెలియకపోతే మాత్రం మన టీఆర్కే థింగ్స్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఫుల్ వీడియో పెట్టాను. ఆ వీడియో మీరు చూస్తే గానీ మీకు ఈ కథ ఎక్కడిదనేది మీకు తెలుస్తుంది మిత్రులారా.